శాంతి. మే 19వ తారీఖు 2024 అవ్యక్త మురళి. మురళి యొక్క హెడ్డింగ్ డిసెంబర్ 15, 1999. మురళి యొక్క హెడ్డింగ్ సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకుని దీనిని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకురండి. ఈరోజు ఉన్నతోన్నతుడైన తండ్రి నలువైపులా ఉన్న తన శ్రేష్టమైన పిల్లల్ని చూసి చాలా హర్షిస్తున్నారు. ఎందుకంటే పూర్తి విశ్వంలోని ఆత్మల కంటే పిల్లలైన మీరు శ్రేష్ఠులు, అనగా ఉన్నతోన్నతమైన వారు, హైయెస్ట్. ప్రపంచంలోని వాళ్ళు హైయెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అంటారు. అది కూడా ఒక్క జన్మ కోసమే. కానీ పిల్లలైన మీరు కల్పంలోనే అత్యంత ఉన్నతులు, శ్రేష్ఠులు. మీకు ఇది తెలుసు కదా. మీ అనాది కాలాన్ని చూడండి. అనాది కాలంలో కూడా ఆత్మలైన మీరందరూ తండ్రికి సమీపంగా ఉంటారు. చూస్తున్నారు కదా, అనాది రూపంలో తండ్రికి సమీపంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలు. ఉండడానికైతే అందరూ ఉంటారు, కానీ మీ స్థానం చాలా సమీపంగా ఉంటుంది. కనుక అనాది రూపంలో కూడా ఉన్నతోన్నతమైన వారు. తర్వాత ఆది కాలంలోకి రండి. అక్కడ పిల్లలందరూ దైవీ పదవిలో దేవతా రూపంలో ఉంటారు. మీ దైవీ స్వరూపం గుర్తొస్తుందా? ఆది కాలంలో సర్వ ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. తనువు, మనస్సు, ధనము, జనము, ఈ 4 స్వరూపాలలోని శ్రేష్టమైన వారు. సదా సంపన్నులు, సర్వ ప్రాప్తి స్వరూపులు. అలాంటి దైవీ పదవి ఇక ఏ ఆత్మలకి ప్రాప్తి అవ్వదు. ధర్మాత్మలు కానీ మహాత్మలు కానీ ఈ విధంగా ఆ ప్రాప్తి యొక్క నామరూపాలే లేని సర్వశ్రేష్ఠ ప్రాప్తులను మరెవ్వరూ అనుభవం చేయలేరు. అక్కడ అప్రాప్తి అనేదే ఉండదు. తర్వాత మధ్యకాలంలోకి రండి. మధ్యకాలంలో కూడా ఆత్మలైన మీరు పూజ్య స్వరూపులుగా అవుతారు. మీ జడ చిత్రాలు పూజించబడతాయి. ఇలాంటి విధిపూర్వక పూజ ఇక ఏ ఆత్మలకు జరగదు. పూజ్య ఆత్మలకు ఎలాంటి విధిపూర్వక పూజ జరుగుతుందో అలాంటి విధిపూర్వక పూజ మరి ఇంకెవ్వరికీ జరగదు. ఆలోచించండి. ప్రతి కర్మకి పూజ జరుగుతుంది. ఎందుకంటే మీరు కర్మయోగులుగా అవుతారు. కనుక పూజ కూడా ప్రతి కర్మకు జరుగుతుంది. ధర్మాత్మలను మహాత్మలను కూడా మందిరంలో పెడతారు, కానీ వారికి విధిపూర్వకమైన పూజ జరగదు. కనుక మధ్యకాలంలో కూడా మీరు హైయెస్ట్, అనగా శ్రేష్ఠులు. తరువాత వర్తమాన అంతిమ కాలంలోకి రండి. అంతిమ కాలమైన సంగమ యుగంలో కూడా మీరు శ్రేష్టమైన ఆత్మలు. ఏ శ్రేష్టత ఉంది? స్వయం పరమాత్మ మరియు ఆది ఆత్మ, అనగా బాప్ దాదా ఇరువురి ద్వారా పాలన కూడా తీసుకుంటారు, చదువు కూడా చదువుకుంటారు. అంతేకాకుండా సద్గురువు ద్వారా శ్రీమతాన్ని తీసుకునే అధికారులుగా అయ్యారు. కనుక అనాది కాలం, ఆది కాలం, మధ్యకాలం మరియు ఇప్పుడు అంతిమ కాలంలో కూడా మీరు ఉన్నతమైన వాళ్ళు మరియు శ్రేష్ఠులు. ఇంత నష ఉంటుందా? బాగ్దాదా అంటున్నారు, ఈ స్మృతిని ఇమర్జ్ చేసుకోండి. మనస్సులో, బుద్ధిలో ఈ ప్రాప్తిని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే ఈ స్మృతిని ఇమర్జ్లో ఉంచుకుంటామో అంతే ఈ స్మృతి ద్వారా నష అనేది ఉంటుంది, సంతోషం ఉంటుంది, శక్తిశాలిగా అవుతారు. మీరు ఇంత హైయెస్ట్ ఆత్మలుగా అయ్యారు. ఈ నిశ్చయం పక్కాగా ఉందా? మేమే ఉన్నతంగా శ్రేష్టంగా అయ్యాము, అవుతున్నాము మరియు సదా అవుతాము. ఈ నష ఉందా? పక్కా నిశ్చయం ఉంటే చేతులెత్తండి. టీచర్లు కూడా ఎత్తారు. మాతలైతే సదా సంతోషం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు.
మాతలకు సదా నశ ఉంటుంది. ఏ నశ ఉంటుంది? మా కోసం తండ్రి వచ్చారు, ఈ నశ ఉంది కదా. ద్వాపర యుగం నుండి అందరూ కింద పడేశారు. అందుకే తండ్రికి మాతలపై చాలా ప్రేమ ఉంది. అంతేకాక ప్రత్యేకంగా మాతల కోసమే తండ్రి వచ్చారు. ఇప్పుడు అందరూ సంతోషిస్తున్నారు, కానీ సదా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు చేతులెత్తుతున్నారు, తర్వాత రైల్లో వెళ్ళేటప్పుడు కొద్ది కొద్దిగా నశ దిగిపోకూడదు. నశతో సదా ఏకరసంగా అవినాశిగా ఉండాలి. అప్పుడప్పుడు ఉండే నశ కాదు, సదాకాలం నశ సదా సంతోషాన్ని ఇస్తుంది. మాతలైన మీ ముఖం దూరం నుంచే ఆత్మిక గులాబీ వలె కనిపించాలి. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయంలోని ఒక విషయం ఏదైతే మంచిగా అనిపిస్తుందో, ఏదైతే విశేషత కనిపిస్తుందో అది ఏమిటంటే మాతలు ఆత్మిక గులాబీల సమానంగా వికసించిన పుష్పాల వలె ఉంటారు. అంతేకాక మాతలే బాధ్యతను తీసుకొని ఇంత పెద్ద కార్యాన్ని చేస్తున్నారు. మహామండలేశ్వరులుగా ఉన్నవారు కూడా ఇక్కడ మాతలో నిమిత్తంగా ఉన్నారు. కనుక ఇలాంటి శ్రేష్ట కార్యం సహజంగా నడుస్తుంది అని భావిస్తారు. మాతల కోసం ఒక సామెత చెప్తారు. ఇరువురి మాతలు కలిసి ఏదైనా కార్యం చేయడం చాలా కష్టం. ఇది నిజం కాదు, కానీ సామెత అలా ఉంది. కానీ ఇక్కడ నిమిత్తంగా ఎవరున్నారు? మాతలే ఉన్నారు కదా. ఎవరైనా కలిసేందుకు వస్తే ఏమడుగుతారు? మాతలే నడిపిస్తారా, పరస్పరం పోట్లాడుకోరా, గొడవలు చేయరా అని అడుగుతారు. కానీ వీరు సాధారణ మాతలు కాదు. ఈ మాతలు పరమాత్మ ద్వారా తయారైన ఆత్మలు. పరమాత్మ వరదానం వీరిని నడిపిస్తూ ఉందని వారికేం తెలుసు? అలాగని మాతలకేనా గౌరవం మాకు లేదా అని అన్నయ్యలు భావించకండి. మీకోసం కూడా పంచ పాండవులు అనే మహిమ ఉంది. శక్తులతో పాటు అనగా 7 శీతలా శక్తులను చూపిస్తే ఒక పాండవుడిని కూడా చూపిస్తారు. పాండవులు లేకుండా శక్తులు నడిపించలేరు, శక్తులు లేకుండా పాండవులు నడిపించలేరు. 2 భుజాలు కావాలి. కానీ మాతలను చాలా కింద పడేశారు. కనుక తండ్రి మాతల గురించి ప్రపంచం వారు ఏదైతే అసంభవమని భావిస్తారో దానిని సంభవం చేసి చూపిస్తున్నారు. మాతలను చూసి మీకు సంతోషంగా ఉందా లేక లేదా? సంతోషిస్తున్నారు కదా. ఒకవేళ తండ్రి మాతలను నిమిత్తం చెయ్యకపోతే కొత్త జ్ఞానం, కొత్త పద్ధతి కారణంగా పాండవుల్ని చూసి చాలా హంగామా జరిగేది. మాతలు డాల్ వంటి వారు. ఎందుకంటే కొత్త జ్ఞానం, కొత్త విషయాలు కదా. కానీ అక్కయ్యలతో పాటు అన్నయ్యలు కూడా సదా తోడుగా ఉన్నారు. పాండవులు తమ కార్యంలో ముందున్నారు, అక్కయ్యలు తమ కార్యంలో ముందున్నారు. ఇరువురి సలహాలతో ప్రతి కార్యం చాలా నిర్విఘ్నంగా నడుస్తూ ఉంది. అచ్చా, నలువైపులా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు ఆది, మధ్య, అంతిమంలో శ్రేష్ఠ పాత్రను అభినయించే ఆత్మలకు సదా తమ శ్రేష్ఠ సంకల్పాల విధిని అనుభవం చేసేవారు, సదా సహజ యోగులతో పాటు ప్రయోగిలుగా అయ్యేవారు, సంకల్ప శక్తి ద్వారా సదా సర్వశక్తులను పెంచుకునేవారు, మనసుని బుద్ధిపై నియంత్రణ ఉంచేవారు. సదా ప్రయోగి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము: ఈ అంతిమ జన్మలో లభించిన సర్వశక్తులను ఉపయోగించే విల్ పవర్తో సంపన్న భవ. వివరణ: ఈ మధురమైన డ్రామా చాలా బాగా తయారుబడింది. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ డ్రామాలో ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మకు చాలా శక్తులు లభించి ఉన్నాయి. తండ్రి విల్ చేశారు కనుక విల్ పవర్ ఉంది. ఈ శక్తిని ఉపయోగించుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు.
ఈ శరీర బంధనం నుంచి అతీతంగా కర్మాతీత స్థితిలో స్థితి అయిపోండి. నేను అతీతంగా ఉన్నాను, నేను యజమానిని, తండ్రి ద్వారా నిమిత్తాత్మను. ఈ స్మృతి ద్వారా మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయండి. అప్పుడు విల్ పవర్తో సంపన్నులని అంటారు. స్లోగన్: హృదయపూర్వకంగా సేవ చేస్తే ఆశీర్వాదాల తలుపు తెరుచుకుంటుంది. ఎంత హృదయపూర్వకంగా సేవ చేస్తే బాబా అంటున్నారు అంత ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. అచ్చా, ఓం శాంతి.